సో ఫ్రెండ్స్ నేనైతే ఈ మధ్య కుండ చికెన్ వండుతున్నాను అనమాట. సో ఇది ఏంటి అంటే చికెన్ని మ్యారినేట్ చేసి కుండలో పెట్టి దాన్ని మైదా పిండి పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. యూజువల్గా ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కరివేపాకు వేసుకొని సో ఇలా చికెన్ వేసేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ వేసినాక మిర్చి వేయాలన్నమాట. సో మిర్చి ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట. పెద్ద మిరపకాయలు వేసుకోండి ఇట్లా. ఇప్పుడు ఇలా వాటర్ పోసుకొని ప్లేట్లో దీని మీద పెట్టాలన్నమాట. సో దట్ షోర్వా బాగా వస్తుంది. సో ఇది ఇలా చికెన్ ఇలా ఉడుకుంటుంది అనమాట. ఈ ఉడికిన చికెన్ మళ్ళీ మనం ఈ కుండలో వేసుకోవాలి. సో దట్స్ ది రీజన్ కుండ అలాగే పెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టుకుంటున్నాం. సో ఉడకబెట్టుకుంటే మటన్ ఇంకా కొద్దిగా దోసకాయ అయితే ఉడకబెట్టుకుంటున్నాం. సో ఫ్రెండ్స్ ఈ చికెన్ అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట. సో చూసారు ముక్క ఎంత బాగా ఉడికిందా. సో చూసారు కదా కుండ చికెన్ అయితే రెడీ. కొత్తిమీరతో సాటే అయితే చేసుకోవాలి.